ఏప్రిల్ 29వ తేదీ నాడు సంగారెడ్డి పట్టణంలో ఈరోజు భారీగా పూలే అంబేద్కర్ జనజాతరని నిర్వహిస్తూ ఉన్నాం. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, పూలే వాదులు అట్లనే బహుజనులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ప్రపంచంలో ఈరోజు ప్రపంచ మేధావిగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే కన్న కళలు ఇంకా మిగిలి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేటికి ఈరోజు కులవివక్ష కొనసాగుతుంది, అండరాంతరం కొనసాగుతుంది. అనేక చోట్ల దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అట్టడుగు వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సంక్షేమం ఉండాలి అనేటటువంటిది వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తూ భారత రాజ్యాంగంలో అనేక విషయాల్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి రాజ్యాంగం మీద ఈరోజు పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. రిజర్వేషన్ల మీద దాడి జరుగుతూ ఉంది. ఈరోజు హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్లీ దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి సమస్తం ప్రజల కోసం, అన్ని వర్గాల ప్రజల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. అటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మనువాదులు కుట్రతోనే ఈ రాజ్యాంగం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నారు. ఈ రాజ్యాంగం లేకుండా చేసేటటువంటి కుట్ర ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతుంది. రాజ్యాంగానికే భిన్నంగా అనేక విధానాల్ని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నాడు. ఇవాళ ముఖ్యంగా ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉంది. అట్లనే ఇవాళ అనేక చోట్ల ఈరోజు క్రిస్టియన్లు, మైనార్టీల మీద, అట్లనే మహిళల మీద, దళితుల మీద, గిరిజనుల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ అరికట్టవలసినటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అరికట్టలేకుండా పోతా ఉంది. అందుకని మహనీయుల జయంతి సందర్భంగా ఈరోజు పూలే అంబేద్కర్ జనజాతరలను నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు చాలా సీనియర్ దళిత నాయకులు, ప్రముఖ అంబేద్కర్ వాది జేబీ రాజు గారు ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ప్రజా వాగ్యకారుడు దళిత మన సోమన్న, ఏపూరు సోమన్న గారు వాళ్ళ కళా బృందంతో వస్తూ ఉన్నారు. ఇంకా అనేక కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు గారు, అట్లా అనేక మంది ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, సామాజిక సంఘాల నాయకులందరూ కూడా పాల్గొని ఉపన్యాసాలు వీటన్నిటి కూడా చేస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కేవీపీఎస్ జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. ఈ మారుమూల గ్రామం నాకు వచ్చేసినటువంటి కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణికన్న గారు, అదేవిధంగా కేవీపీఎస్ వివిధ జిల్లాల నుంచి, తాలూకాల నుంచి వచ్చినటువంటి అందరికీ సోదరులకు మా ఒకరేని గ్రామం తరపు నుంచి, అంబేద్కర్ యువజన సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, అయితే వీళ్ళు మా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన మాణికన్న గారు చెప్పినటువంటిది ఏంటంటే, ఇంత మారుమూల గ్రామంలోకి వచ్చినటువంటి ఈ పూలే అంబేద్కర్ యొక్క జాతర 29 నాడు ఏప్రిల్ నాడు ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి దీన్ని జనజాతరగా పబ్లిక్ని తీసుకొచ్చి మన అంబేద్కర్, పూలే అటువంటి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోతేనే రేపటికి మన బడుగు బలైన వర్గాల యొక్క ఆశ, ఆయన చేసినటువంటి కృషిని మనం మరవకుండా ముందుకు తీసుకుపోవాలనే ఆశయంతో ఇక్కడి వరకు వచ్చినందుకు అన్న వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మా విలేజ్ నుంచి కూడా అనేక జనాలను తీసుకుని వచ్చి ఈ జాతరను దిగ్విజయంగా చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణికన్నకు, ఉపాధ్యాయులందరికీ, మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు మా గ్రామానికి వచ్చి సంగారెడ్డిలో జరిగే పూలే అంబేద్కర్ జనజాతర పాంప్లెంట్ రిలీజ్ చేస్తున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా వంతుగా కృషి చేస్తాం. మా గ్రామం నుంచి యూత్ సభ్యులను, పిల్లలను అందరూ తెచ్చి ఈ జనజాతరను దిగ్విజయడానికి మేము పూర్తి మద్దతు పలుకుతామని చెప్పేసి కోరుతున్నాను. జై భీములు అందరికీ. మనకు మన అంబేద్కర్ గురించి, అంబేద్కర్ చరిత్ర గురించి, అంబేద్కర్ గొప్పతనం గురించి మరి మన ప్రతిసారి మన సంగారెడ్డిలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జనజాతరని నిర్వహిస్తున్నాము. ఈ నెల 29వ తారీఖు ఖచ్చితంగా ఈ జిల్లా నుంచి, గ్రామాల నుంచి, ఊరు నుంచి ఖచ్చితంగా అందరూ ఒక పట్టుతోటి మన అంబేద్కర్ ఆశయాల సాధనల గురించి, మన ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, మరి అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిందో దాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కంకణం పట్టుకొని మనం ఖచ్చితంగా సంగారెడ్డికి వెళ్ళి జనజాతరను విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈరోజు చాలా వరకు వేరే వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు, వేరే కులాల వారు వేరే కార్యక్రమాలు చాలా సక్సెస్ చేసుకుంటారు. కానీ మనం చేసుకోలేకపోతున్నాము. కాబట్టి మనకు అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. ఆర్థికంగా చాలామంది ఎదిగినాము. కాబట్టి ఈరోజు మనకి ఏం తక్కువ లేదు. కాబట్టి అందరూ ఖచ్చితంగా మన వంతు డబ్బులు వేసుకొని మనం ఖచ్చితంగా విలేజ్ నుంచి ఒక వెహికల్ కట్టుకొని మన సంగారెడ్డిలో ఒక నీలి దండులాగా పెద్ద కవతలాగా ఏర్పడి జనజాతరను విజయవంతం చేసి రాష్ట్రంలో సంగారెడ్డి ఒక మంచి జనజాతర చేసిన ఒక పేరు తేవాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ జై భీమ్. నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి మన జనజాతర జ్యోతిరావు పూలే అంబేద్కర్ జనజాతర ఏదైతే నిర్వహించారో సంగారెడ్డిలోని, ఆ జనజాతరానికి నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి భారీ జనాన్ని తరలి వస్తామనేసి, ఆ జనజాతరని జయప్రదం చేస్తామనేసి కోరుకుంటూ జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు బాలరాజ్. కేవీపీఎస్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి సంగారెడ్డి
జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పూలే అంబేద్కర్ జాతర నిర్వహిస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా నుండి ప్రతి మండలం నుండి కూడా అధిక సంఖ్యలో వెళ్ళి పూలే అంబేద్కర్ జనజాతరను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పూలే అంబేద్కర్ గారు ఈ దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చి ఎంతో మందిని ఈ దేశ ప్రజలనే కాకుండా ప్రపంచానికే ఆదర్శమైనటువంటి పూలే అంబేద్కర్ జాతర జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై భీమ్. ఈ నెల 29వ తేదీన సంగారెడ్డి జిల్లాలో పూలే అంబేద్కర్ జయంతి జనజాతరను విజయవంతం చేయాలని, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో నీలి కవాతుతోటి మనమందరం అంబేద్కర్ పూలే జనజాతర విజయవంతం చేయాలని కోరుతున్నారు. ఏప్రిల్ 29న సంగారెడ్డిలో జరగబోయే పూలే అంబేద్కర్ జనజాతరను సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ విచ్చేసి ఆ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. గ్రామాలలో ఉన్నటువంటి దళిత యువకులు అలాగే అంబేద్కర్ అభిమానులందరూ సంగారెడ్డికి తరలి రావాలని కోరుకుంటూ